ఇంత రాత్రి ఎవరు ఫోన్ చేస్తారు? హలో, కరుణ అని ఓ అనాథ పాప మీ దగ్గర ఉంది కదండి? అవును. అయితే మేము మదర్ తెరిసా అనాథాశ్రమం నుంచి మాట్లాడుతున్నామండి. మీ దగ్గర ఆ పాప ఉందని తెలిసిందండి. ఆ పాపను మాకు అప్పగిస్తే మా ఆశ్రమంలో చేర్చుకుంటాం. ఆశ్రమంలో చేర్పిస్తామని మేమెవరికి చెప్పలేదే. చెప్పకపోయినా అనాథలు ఎక్కడున్నా ఎంక్వైరీ చేసి మేము మా ఆశ్రమంలో చేర్పించుకుంటామండి. మీరు ఆ పాపని మా ఆశ్రమంలో చేర్పిస్తే. కాపండి మీ వెధ వేషాలు. మీరు నేను గుర్తుపట్టలేనని మాట్లాడారు. నేను మిమ్మల్ని ఆ ఫీల్తోనే వదిలేద్దామని ఫోన్ పెట్టేయమన్నాను. కానీ మీరు మారరు. నన్ను బాధ పెట్టకుండా నాతో తిట్లు తినకుండా ఉండలేరు. ఆయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఆయన మనసులో ఏముంది నాకెలా తెలుస్తుంది దేవుడా? ఏంటే పారిపోదామని ప్లాన్ లేస్తున్నావా? నువ్వు మా అమ్మ నన్ను చూపిస్తే తీసుకొచ్చావు, కానీ చూపించట్లేదు. నాకు మీద నమ్మకం లేదు. అమ్మో, ఇది మామూలుది కాదు. ఎక్కడికి పోతాయి ఆ జీన్స్? ఫ్యాజిటీస్. ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. నేను చెప్పినంత వరకే మాట్లాడాలి. అర్థమైందా? అలాగే. ఏంటి పొద్దున్నే ఫోన్ చేశావు? నన్ను వేధించడం తప్ప నీకు వేరే పనే లేదా? నీ ముద్దుల కూతురు బంగారు తల్లి కరుణ నా దగ్గరే ఉంది. ప్రూఫ్ అడిగావు కదా, మాట్లాడిద్దామని ఫోన్ చేశాను. మాట్లాడతావా? నువ్వు చెప్పేది నిజమైతే, నిజంగా నా కూతురు నీ దగ్గరుంటే మాట్లాడించు. అలాగే. నువ్వు ముందు కరుణ నాతో మాట్లాడించు. అరే ఉండు, మరి అంత తొందర అయితే ఎలాగా? అమ్మ కరుణ, నీ నాన్న మాట్లాడుతున్నాడు. నాన్న, కరుణ, నన్నెందుకు ఇలా వదిలేశారు? లేదమ్మా, నిన్ను మేము వదిలేయలేదు. ఒక నిమిషం ఉండమ్మా, నేను మాట్లాడతానుగా. ఏంటి వదిలితే మొత్తం డీటెయిల్స్ చెప్పేటట్లున్నా? యాక్చువల్గా తను నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉందని వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు ఫోన్లో మాట్లాడించిన తర్వాత తను నీ దగ్గర ఉందని నాకు అర్థమవుతోంది. అయింది కదా. ఇప్పుడు ముందు నీ శ్రేయోభిలాషుల దగ్గరకు వెళ్ళి ఎందుకు నీ కూతురు వాళ్ళ దగ్గర ఉందని చెప్పారో, ఎందుకు నిన్ను మోసం చేస్తున్నారో వెళ్ళి అడుగు. ఓకే, కొంటాను. హలో.